శ్రీమద్భగవద్గీత యథాతథం 14వ అధ్యాయం శ్లోకం 7 రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఓ కౌంతేయ, అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. భాష్యం: స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణ లక్షణము. అనగా స్త్రీ పురుషుని ఎడ ఆకర్షణను కలిగి ఉండుట మరియు పురుషుడు స్త్రీ ఎడ ఆకర్షితుడగుట అన్నది రజోగుణం అనబడును. ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియ సుఖమును అనుభవింపగోరును. ఇట్టి ఇంద్రియ సుఖము కొరకు రజోగుణమునందున్నవాడు సంఘమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖ సంసారమును వాంఛించును. ఇవన్నీను రజోగుణము నుండి పుట్టినవే. ఇట్టి విషయములకై ప్రాకులాడినంత కాలము అతడు అధికముగా శ్రమింపవలసి వచ్చును. కనుకనే రజోగుణమునందున్నవాడు తన కర్మఫలముల ఎడ రతుడై ఉండి ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంఘమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసి వచ్చును. దీనిని బట్టి భౌతిక ప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ధి నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్వగుణాభివృద్ధియే ప్రగతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగానే భావింపబడింది. సత్వగుణమునందు నిలిచిన వారికే ముక్తి లేదన్నచో రజోగుణమున బద్ధులైన వారి మాట వేరుగా చెప్పనేలా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागणललिता श्रीविशाखान्वितांश वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पद्मानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. ఈ అధ్యాయం పేరేంటి? ప్రకృతి త్రిగుణములు. ఏంటవి త్రిగుణములు? సత్వగుణం, రజగుణం, తమోగుణం. వాటి గురించి ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. త్రిగుణాల్లో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు, త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది జీవులపై, ముఖ్యంగా మనుషులపైన వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏ గుణం గురించి చెప్పబడింది? రజోగుణం. రజోగుణం యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటంటే క్రియాశీలత్వం. అంటే రజోగుణంలో ఉన్నవాళ్ళు అంటే ఊరికే ఉండరు అనమాట, లేదా ప్రశాంతంగా వాళ్ళు కనిపించరు ఎప్పుడు. అలా అని నిద్రపోరు, సోమరిగా కూడా ఉండరు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇది రజోగుణం యొక్క ప్రధానమైన లక్షణం. అంటే అది ఉపయోగపడుతుందా లేదా అనేది తర్వాత విషయం, కానీ వాడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అనమాట. ఊరికే కూర్చోడు, ప్రశాంతంగా ఉండడు, ప్రసన్నంగా ఉండడు, అలానే సోమరిగా ఉండడు. ఇది ప్రధానమైన లక్షణం. ఆ లక్షణం ఎలా వస్తుంది? దానికి కారణం ఇక్కడ చెప్తున్నారు. అపరిమితములైన కోరికలు మరియు
ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించున్నది. అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్ష వలన పొందాలని చాలా కోరికలు ఉంటాయి. మరియు కోరికల్ని పొందాలనుకోవడం. ఎలాంటి కోరికలు? అపరిమితమైన కోరికలు. అంటే ఇంకా వాడి కోరికలకి హద్దు అనేది లేదు. ఇది ఇక్కడ రజోగుణంలో ఉండేవాడి యొక్క కోరికలకి హద్దు లేదు. అందుకే మనం చూడొచ్చు సంఘంలో కూడా ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు మొదట ఏమీ ధనం లేదనుకోండి, కొన్ని లక్షలు సంపాదిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? లక్షల తర్వాత వాటిని కోట్లు చేయాలనుకుంటాడు. కోట్ల తర్వాత ఇంకా ఇంకా పెంచాలనుకుంటాడు. ఇంక దానికి పరిమితి అనేది లేదు. ఇది కేవలం ధన విషయంలోనే కాదు, ఇక అన్ని విషయాల్లో కూడా. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు. ఓకే, నాకు ఇప్పుడు ఈ ఊళ్ళో పేరు వచ్చింది, ఇప్పుడు జిల్లాలో పేరు రావాలి. జిల్లాలో పేరు వచ్చింది, తర్వాత రాష్ట్రంలో పేరు రావాలి, తర్వాత దేశంలో పేరు రావాలి, తర్వాత ప్రపంచం అంతా పేరు రావాలి, తర్వాత ముల్లోకాలని నేనే వెళ్ళాలి అనుకుంటారు కదా. మరి రావణాసుడు చేసింది ఏంటి? అదే కదా. మొత్తం ముల్లోకాలకి నేనే ప్రతినిధి అవ్వాలి. అసురుడు అంటే మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ గుణాలు ఎటువంటివి? అసుర లక్షణాలే ఇవన్నీ. ముఖ్యంగా తమో గుణం, రజోగుణం. అంటే ఇంద్రియ భోగ ప్రవృత్తి ఉంటుంది. ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు పాపం చేయరు పూర్తిగా, కొన్నిసార్లు పాపం కూడా చేయొచ్చు. కానీ ఎక్కువగా వీళ్ళు ఎందులో ఉంటారంటే కామ్యకర్మలు. అంటే శాస్త్రంలో ఇచ్చిన ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు చేసి అంటే పని యొక్క ఫలాన్ని పొందాలనుకుంటూ ఉంటారు. సంతానం లేదా ధనం, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతులు, స్త్రీలను, అందమైన స్త్రీని భార్యగా పొందాలని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ చూడాలంటే ఈ రజోగుణం ప్రధానమైన లక్షణం, ప్రధానంగా మనకు కనిపించేది ఎలా కనిపిస్తుంది, ఒక వ్యక్తిలో రజోగుణం ఉందా లేదా అని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమిటది? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణ లక్షణము. అంటే మనలో ఎవరికైనా పురుషులైతే స్త్రీల పట్ల, స్త్రీలైతే పురుషుల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. మనం ఆకర్షింపబడుతున్నాము, మనం వాళ్ళని వాంఛిస్తున్నాము, వాళ్ళ సాంగత్యం కోరుకుంటున్నాము, వాళ్ళతో మాట్లాడాలి లేదా ఇంకేదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఇందులో ఏది ఒక్క కోరిక కానీ మన మనసులో ఉన్నా దాని అర్థం ఏంటి? మనలో రజోగుణం ఉంది అని అర్థం. అంతే. కాబట్టి రజోగుణం ఎంతమందిలో ఉంది మనందరికీ తెలుసు. అది లేని వాళ్ళు ఎవరు లేరు దాదాపు సృష్టిలో. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. ఎందుకు కారణం? ఈ రజోగుణమే. బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు దేవతలకు లేదా రజోగుణం ఉంది. ప్రధానంగా సత్వగుణం ఉన్నప్పటికీ కూడా రజోగుణం కూడా ఉంది వాళ్ళకి. కానీ సత్వగుణం ప్రధానంగా ఉంది, అందువలన వాళ్ళు దేవతలు అయ్యారు. ఏంటి వాళ్ళకి మనకి తేడా అంటే, వాళ్ళు రజోగుణంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఏంటి? తప్పు చేశామని కానీ లేదా ఇది మంచిది కాదని కానీ, ఆ సత్వగుణం వల్ల. కానీ అలానే రజోగుణానికి ప్రభావితులు అవ్వరనేది ఏం లేదు వాళ్ళు. ఇక్కడ భూమి మీద ఉన్న మనం లేదా ఇంకా అధమ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏంటంటే, మనం చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేం. రజోగుణం తమోగుణం ప్రధానంగా ఉంటున్నాం కాబట్టి ఎవరైనా సత్వగుణంలో ఉన్న వ్యక్తికి చెప్పినప్పుడు అర్థం చేసుకోగలరు. అది తేడా. అందుకే ఇక్కడ చెప్తున్నారు, స్త్రీ పురుషుని ఎడ ఆకర్షణను కలిగి ఉండుట మరియు పురుషుడు స్త్రీ ఎడ ఆకర్షితుడగుట అనున్నది రజోగుణం అనబడును. దీన్నే రజోగుణం అంటారంట. అయితే రజోగుణం ఉంటే తప్పేంటండి? ప్రకృతి సహజ లక్షణం ఇది. పురుషుడు అన్నాక స్త్రీ పట్ల, స్త్రీ అన్నాక పురుషుడి పట్ల ఆకర్షితుడు అవుతాడు కదా, అందులో తప్పేంటి అని అనొచ్చు ఎవరైనా. అంటే మనం
ఈ భౌతిక స్థితి నుంచి చూస్తే అదేం తప్పులేదు, ఎందుకంటే ఇక్కడ అందరూ ఇంద్రియ భోగం చేయడానికి వచ్చారు జీవులందరూ. కాబట్టి ఈ విధమైన ఆకర్షణ ఉంటేనే ఇంద్రియ భోగం అనేది మొదలవుతుంది, లేదంటే ఇంద్రియ భోగం ఏముంది, లేదు. కానీ ఆధ్యాత్మిక దృష్టి నుండి చూసినట్లయితే, అంటే భగవంతుడి యొక్క దృష్టి నుండి చూసినట్లయితే ఏంటిది? పాపం. ఏది పాపం? ఈ విధంగా రజోగుణ లక్షణం ఏంటి? ఆకర్షితులు అవ్వడమే పాపం, ఇంక వేరే ఏదో కాదు. మన వాళ్ళు ఆకర్షితులు అవుతున్నామంటే పాపమే. అది ఎవరి దృష్టిలో? కృష్ణుడి దృష్టిలో. కృష్ణుడి యొక్క దృష్టి ఏంటి? ఆధ్యాత్మిక దృష్టి. అంటే వీళ్ళందరూ నా యొక్క అంశాలు అనే దృష్టితో కృష్ణుడు చూస్తాడు, అంతేగాని ఇది పురుషుడు స్త్రీ వీళ్ళందరూ ఇలా ఉన్నారు అలా ఉన్నారు అవన్నీ ఆ దృష్టి ఉండదు కృష్ణుడికి. కృష్ణుడు మనల్ని అలా చూడడు. వీళ్ళందరూ నా యొక్క అంశాలు, వీళ్ళు ఆనందంగా ఉండడానికి ఎటువంటి పరిస్థితి అవసరం? నా సేవలో ఉండడమే వీళ్ళకి మంచిది, శ్రేయస్కరం అనేది కృష్ణుడికి తెలుసు. కానీ అది వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఏమవుతుంది? దుఃఖాన్ని అనుభవిస్తారు, అదే పాపం. కాబట్టి ఈ ఆకర్షణ ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఇలా కానీ చెబితే బయటికి వెళ్తే, అంటే మనం ఇక్కడ మందిరంలో చెబితే ఏం పర్వాలేదేమో, కానీ బయటికి వెళ్ళి చెబితే పిచ్చోడు అనుకుంటారు చెప్పేవాడిని. అనుకుంటారా? అనుకోరా? ఎందుకని? ఇంక చాలా రకాలుగా అనుకుంటారు. వీడు మగోడు కాదేమో, లేదా పురుషుడు కాదేమో, లేదంటే మగతనం లేదో, ఇది లేదు అది లేదు, రకరకాలుగా వీళ్ళకి అసలు జీవించడానికి అంటే వీళ్ళు పని చేయలేరేమో, ఏ పనికి చేతకాని వాళ్ళేమో, దద్దమ్మలేమో, ఇంకేదో రకరకాలుగా అనుకుంటారు. ఎవరు అనుకునేది? గాడిదకి బుద్ధి ఉండదు. బుద్ధి లేనివి ఏమనుకుంటాయి? గాడిద ఏం చేస్తుంటుంది? మగ్గాడిద ఆడగాడిద వెనక్కి తిరుగుతుంటుంది, ఆడగాడిద మగ్గాడిద వెనక్కి తిరుగుతుంటుంది. కుక్కలు కూడా అంతే, మక్కుక్క ఆడకుక్క వెనక్కి తిరుగుతుంటుంది, ఆడకుక్క మక్కుక్క వెనక్కి తిరుగుతుంటుంది. అటువంటి కుక్కలకి గాడిదలకి పిల్లులకి చెప్తే ఏమనుకుంటాయి? అవి వీడికి ఏం బుద్ధి లేదు, ఇంకేదో రకరకాలుగా అనుకుంటారు. కానీ ఇక్కడ శాస్త్రంలో మనకి ఆచార్యులు చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? ఇది నీకు మంచిది కాదు. ఏది మంచిది కాదు? ఈ ఆకర్షణ ఏదైతే ఉందో అదే నిన్ను ఈ సంసారానికి బంధించి ఉంచుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఇది చాలా సహజం, దీని నుంచి బయటపడవలసిన అవసరం లేదు, దీన్ని చక్కగా మనం ఇంద్రియ భోగం చెయ్యాలి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ గాడిదలు, పిల్లులు, కుక్కలు అంతే. వాళ్ళు మనిషి శరీరంలో ఉన్నారు అంతే. ద్విపాద పశువు అంటారు వాళ్ళని, అంటే 2 కాళ్ళ జంతువులు అవన్నీ. అంటే వాళ్ళకి బుద్ధి లేదు, చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఈ కలియుగంలో అటువంటి గాడిదలు, పిల్లులు, కుక్కలు, ఇంకా రకరకాల జంతువులు సంఖ్య ఎక్కువ. అందుకే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభుపాదులు ఏమని రాస్తున్నారు? కలియుగంలో అనుకుంటున్నారు జనం అందరూ కూడా ఈ రజోగుణ లక్షణం ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో దానికోసం. రజోగుణ లక్షణం ఉంటే ఏం చేస్తాడు వాడు? స్త్రీ పురుషులు మరి ఆకర్షణ ఉండడం వల్ల భార్య, సంతానం ఇవన్నీ కావాలి, వీటన్నిటి ద్వారా ఇంద్రియ భోగం చేయొచ్చు. ఇవన్నీ వాడు కొనసాగించాలంటే పని చెయ్యాలి. పని చేస్తే ధనం వస్తుంది, ధనం ఉంటేనే, పని చేస్తేనే వాడికి గౌరవం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కలియుగంలో అందరూ ఏమనుకుంటున్నారు? ఎవరైతే ఆర్థిక అభివృద్ధి అనే పదం ఉపయోగించి దేశ నాయకులు అందరూ కూడా జనాన్ని మోసం చేస్తున్నారు, జనాన్ని పాతాళానికి, నరకానికి పంపిస్తున్నారు. ఎవరో? నాయకులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్లు అనే వాళ్ళు అజ్ఞానంలో ఉండి జనాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు? నరకానికి పంపిస్తున్నారు. లేదంటే మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ చూడండి, ఏంటి వాళ్ళ పదం ఒకటే స్లోగన్. ఏంటది వాళ్ళు చెప్పేది? ఆర్థికాభివృద్ధి అంతే. ఆర్థికాభివృద్ధి అంటే అర్థం గాడిద చాకిరీ అని అర్థం. ఇప్పుడు ప్రస్తుతం అంటే జనాన్ని ఏం చేస్తున్నారు? అందుకే నేను చెప్పాను ఈ గాడిదలు అర్థం చేసుకోలేవు ఈ విషయాలని అని. జనాన్ని ఏం చేస్తున్నారు? గాడిదలాగా పని చేయమని చెప్తున్నారు. కానీ ఈ గాడిదలు ఏమనుకుంటున్నాయి? మేము చాలా అభివృద్ధి చెందుతున్నాం, మాకు చక్కని టీవీ, ఇంకా ఇంటర్నెట్, ఇవన్నీ చాలా సదుపాయాలు అన్నీ కూడా వస్తున్నాయి, ఫ్లైట్లో తిరగచ్చు, చాలా వేగంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నాయి గాడిదలు. కానీ ఈ గాడిదలు అవన్నీ సదుపాయాలు ఏర్పడినా కూడా రాత్రి పగలు ఏమీ లేకుండా, రేయి పగలు అనే తేడా లేకుండా పనిచేయాల్సి వస్తుందనేది ఆలోచించడం లేదు.
మనుషులు, అంటే మనిషి రూపంలో ఉన్న గాడిదలు, లేదా గాడిద రూపంలో ఉన్న మనుషులు, ఎలా అయినా అనుకోండి, మీ ఇష్టం. మరి తెలుస్తుందా అది వాళ్ళకి? తెలియడంలా. ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళకి అసలే తెలియడం లేదు. ఎందుకని? ఆ గాడిదలను అనుకరిస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడే కొంత తేరుకున్నారు విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో. ఏమని? మనం ఇలా పనిచేయడం మంచిది కాదు అని అనుకుని ఏం చేస్తున్నారు? యోగ విధానం, ఆసనాలు వేయడమో లేదా ధ్యానం చేయడమో, ఇటువైపు అంటే మన ఏదైతే భారతీయ సంస్కృతి ఉందో దీని వైపు చూస్తున్నారు. దీని నుంచి ఏమైనా మనకు ఉపశమనం లభిస్తుందేమో. కానీ ఇక్కడున్న వెధవలు ఏం చేస్తున్నారంటే ఆ గాడిదలాగా తయారవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. అందుకే ఈరోజు చూడండి, బిల్ బోర్డులు లేదా టీవీ యాడ్లు ఇవన్నీ కూడా ఏంటి? అమెరికాలో ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అటువంటి యాడ్లు కానీ, లేదా అక్కడ ఏదైతే ఉపయోగిస్తున్నారో వస్తువులు, పరికరాలు లేదా బట్టలు, వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? టీవీల్లో చూపిస్తున్నారు అందరికి. ఇదిగో ఇది కొనండి, అది కొనండి, ఇది వేసుకోండి, అది వేసుకోండి, అర్ధనగ్నంగా ఉండండి. ఇదంతా ఎందుకు అర్ధనగ్నంగా ఉండడం? ఇదంతా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెంచడమే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా జంతు లక్షణాలని పెంచడం, జంతు లక్షణాలను పెంచడమే ఇదంతా. మన భారతీయ సంస్కృతిలో ఇక్కడ సనాతన ధర్మంలో చూసినట్లయితే ఎవరు కూడా దేహాన్ని కప్పుకోవడానికి దుస్తులు ఉన్నాయి, అంతేగాని విప్పుకొని చూపించడానికి దుస్తులు లేవు. కానీ ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న దుస్తులు, ఇక్కడ ఉన్న కొంతమంది మార్కెట్లో తెలుసు, వాళ్ళందరూ కూడా షాపులు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఎలాంటి బట్టలు వాళ్ళు అమ్ముతున్నారో. ఎందుకని ఇవన్నీ? కేవలం రజోగుణాన్ని పెంచడం. నిజమా కాదా? ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ ద్విపాద పశువులందరూ, జంతువులు ఏమనుకుంటున్నాయి? ఆహా, మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం అని అనుకుంటున్నాయి జంతువులు, రెండు కాళ్ళ జంతువులన్నీ కూడా. మరి ఎవరైతే ఇది అంతా విన్న తర్వాత ఓహో మనం ఇంకా అభివృద్ధి చెందడం లేదు, అధపాతాళానికి వెళ్ళిపోతున్నాం, నరకానికి వెళ్ళిపోతున్నాం అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇది విన్న తర్వాత లేదా ఆచార్యుల నుండి విన్న తర్వాత, చదివిన తర్వాత, వాళ్ళు మాత్రమే బాగుపడతారు. మిగతా అందరూ నాశనం అయిపోవడం. ఎందుకని? జంతువులు కదా. మనిషిగా ఉన్నప్పుడు వాడు జంతువులాగా ప్రవర్తిస్తే వాడు పాతాళానికి వెళ్లకుండా లేదా అధమ జాతిలో ఉన్న జీవరాశుల్లోకి ప్రవేశించకుండా మనిషిగా వాడు ఉండలేడు. మళ్ళీ మనిషి శరీరం లభించదు, వాడికి అవసరం లేదు. ఇంద్రియ భోగం చేయడానికి మనిషి శరీరం అవసరం లేదు. మనిషి శరీరం అనేది చాలా విలువైనది, ఉన్నతమైన కార్యం కోసం ఉన్నది. ఏంటో కార్యం? ఆధ్యాత్మిక సాక్షాత్కారం లేదా కృష్ణ చైతన్యాన్ని, నిజానికి చెప్పాలంటే ఉన్నతమైన పదం అంటే కృష్ణ చైతన్య సాధన కోసం ఉన్నది మనిషి జీవితం. అంతేగాని ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఇంకా పెంపొందించే ఈ వెధవలు, అంటే వెధవలు ఎవరైతే ఉన్నారో, అంటే సంఘాన్ని నడిపించే పెద్దలు అనబడే వెధవలు, వాళ్ళు చెప్పేవి చేయడానికి కాదు ఉంది మనిషి జీవితం. వాళ్ళు చెప్పేది ఏంటి? ఒకటే, ఆర్థిక అభివృద్ధి, దేశాన్ని ముందరకు తీసుకెళ్తాం. ఎక్కడికి తీసుకెళ్తాం? నరకానికి తీసుకెళ్తాం. అది ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా అర్ధనగ్నంగా తయారు చేసి జనాన్ని ఆందోళన గురి చేస్తూ, అశాంతికి గురి చేస్తూ, కానీ ధనం ఉంది, మీకు ధనం ఇస్తున్నాం, మంచి ఇల్లు కట్టిస్తున్నాం, వైఫై ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని మభ్యపెడుతూ జనాన్ని మోసం చేస్తున్నారు. అంటే ఇది ఒక దేశంలో జరిగేది, ప్రపంచవ్యాప్తంగా అంతా జరుగుతుంది. కలియుగ లక్షణం అది, కలియుగంలో ఉన్న నాయకుల లక్షణమే అది. అలా చెబితేనే నాయకులకి వాళ్ళకి ఓట్లు వేస్తారు ఈ గాడిదలు, కుక్కలు, పిల్లులు, మనమే. అలా చూపిస్తేనే కదా మనం ఏమంటారు, చాలామంది ఏమంటారు బయటికి వెళ్ళగానే, మీ అబ్బాయి మీ అమ్మాయి ఏంటండి ఇలా ఉన్నారు, ఈ బట్టలు ఏంటి, ఈ వేషం ఏంటి, ఇలా ప్రవర్తించడం ఏంటి? సాధారణం కదండి. ఇప్పుడు కలియుగం, అందరూ అలానే ఉన్నారు, మా వాళ్ళు కూడా అలానే ఉన్నారు. నష్టం ఏంటి? అంటే వాళ్ళు విడిగా ఉంటే మళ్ళీ అందరూ వాళ్ళని చూసి గేలి చేస్తారు కదండి, అందరూ చూసి నవ్వుతుంటారు కదండి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ కలియుగంలో ముఖ్యంగా జనం అందరూ కూడా ఎవరి కోసం బతుకుతున్నారు తెలుసా? ఎవడి కోసం వాడు అసలు బతకడం లేదు. వాడి జీవితం వాడి కోసం బతకడం లేదు. ఇంకా 10 మంది చూసి వీడిని మెచ్చుకోవడం కోసం వాడు జీవిస్తున్నాడు. కానీ వాడికి ఏది అవసరమో వాడికి అసలు తెలియదు. మనిషికి ఏది అవసరం, మనిషికి తనకేం అవసరం అనేది ఆలోచించట్లా. నలుగురు చూసి నన్ను మెచ్చుకునే విధంగా నేను ఉండాలి అందరి కోసం
అది అందరి కోసం బతకడం అనుకుంటున్నారు. అందరి కోసం బతకడం అంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేసి సేవ చేస్తూ బతకడం వేరు. అలా కాదు, అందరి ద్వారా నేను గొప్పవాడిని అనిపించుకుంటూ బతకాలనేది ఇక్కడ కోరిక. అందుకే ఇక్కడ రాస్తున్న రజోగుణంలో ఉన్నాడు ఏమని, సంఘంలో లేదా దేశంలో ఒక మంచి పేరు పొందాలి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే ఏం చేయాలి? వాడు గాడిదగా ఉండాలి. అంటే గాడిద చాకరీ చేస్తే తప్ప వాడిని గుర్తించరు ఎవరు. గాడి చాకరీ చేస్తే ఏమొస్తుంది? ధనం వస్తుంది. ధనం వస్తేనే గుర్తిస్తారు, ధనం లేకపోతే ఎవరు గుర్తించరు. ఎటువంటి గుర్తింపు లేనప్పుడు ఇంద్రియ భోగం చేయడం కష్టం. అంటే ఆ మెప్పు కావాలి వాడికి కాదు, లేదా ఆమెకైనా, ఇద్దరికి, స్త్రీ పురుషులు ఎవరైనా కోరుకునేది అదే. ఇప్పుడు లేదంటే ఇంతమంది అశాంతికి గురవుతున్నారు సంఘంలో. కారణం ఏంటంటే ఇదే. ఏంటి? ఈ మెప్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని వాడి జీవితంలో వాడికి ఏమి అవసరం, నాకు ఆహారం అవసరం, బట్టలు అవసరం, నాకు ఒక ఇల్లు అవసరం, ఇవి ఉంటే చాలు కదా, ఇంకేమి కావాలి అనే ఆలోచనలో ఎంతమంది ఉన్నారు? 1%, 2% మాత్రమే ఉంటారు మొత్తం ఈ ప్రపంచంలో. మిగతా 98% మంది అలా ఆలోచించరు. అందువల్లనే అశాంతి. ఎందుకని? ఇంకా 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 ధనం కావాలి, ఇంకా ఐశ్వర్యం కావాలి, ఇంకేదో పొందాలి. ఎందుకు అవన్నీ? మెప్పు పొందడం కోసం, జనానికి చూపించుకోవడం కోసం. అంతేగా నిజానికి వాడికి అవసరం లేదు. ఇవి ఎక్కువైపోయినాయి. కానీ ఏవైతే జనం కోరుకుంటున్నారు ఇవన్నీ కావాలని, అది అభివృద్ధి కానే కాదు. అదంతా కూడా రజోగుణం. అది అధోగతి పాలవడం. నిజానికి అభివృద్ధి ఏమిటి? సత్వగుణం. అంటే యదృచ్ఛా లాభ సంతుష్టో. కృష్ణుడు చెప్తున్నాడు, యాదృచ్ఛికంగా ఏదైతే లభిస్తుందో దానితో సంతృష్టి చెందేవాడు ఏంటి? శాంతిగా ఉండగలడు, ఆనందంగా ఉండగలడు. వాడు ఆధ్యాత్మిక సాధన చేయగలడు. అలా కాని వాడు ఆధ్యాత్మిక సాధనకి, కృష్ణ చైతన్య సాధనకి పనికిరాడు, చేయలేడు. ఎందుకని? అలా కాకపోతే రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉంటే ఏదో పని చేయాలి, ఏదో పని చేసి ఏదో సాధించాలి, ఏదో పొందాలి. అనుకుంటారా లేదా? అనుకుంటారు. అందరూ అదే అనుకుంటున్నారు ఇప్పుడు సంఘంలో. ఏమని? ఇంకా ఇది కావాలి, అది కావాలి. ఇంకా ఈ రజోగుణంలో ఉన్నప్పుడు ఏంటంటే, అంటే ఈ ఆకర్షణ, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ వలన వాళ్ళకి బుద్ధి పనిచేయదు అనమాట. బుద్ధి పనిచేయదు. అంటే తర్వాత ఏం జరుగుతుంది, నాకు ఇది అవసరమా లేదా అనే ఆలోచన కూడా, ఆ విచక్షణ కూడా కోల్పోతాడు. కొన్నిసార్లు కోల్పోయి ఆ మాయలో పడిపోతాడు అనమాట. ఇప్పుడు సంఘంలో అదే జరుగుతుంది. అందరికీ అదే చూపిస్తున్నారు. ఏంటి? రజోగుణం యొక్క లక్షణం గురించి చూపిస్తూ అందరినీ అందులోకి నెట్టేస్తూ వాళ్ళకి ఇంకేం అర్థం కావట్లేదు. నాకు అదే కావాలి, ఇంద్రియ భోగం కావాలనే కోరికతోనే అందరూ ఉన్నారు. తర్వాత సంగతి తర్వాత. నా యొక్క జీవితంలో, భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉంటుంది, ఏమిటి అనేది ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. దాని గురించి నాకెందుకు, నేను ఇప్పుడు సుఖంగా ఉండాలి, ఇంద్రియ భోగం చేయాలి, ఇది నాకు కావాలి అనే ఆలోచనలో ఉండేవాళ్ళు ఎక్కువయ్యారు. అంతేగాని అసలు నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేను ఏం సాధించాలి, ఎందుకు జీవిస్తున్నాను, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాల నుండి బయటపడే మార్గం ఏమిటి, అసలు జీవిత లక్ష్యం ఏమిటి, అసలు సృష్టి ఎందుకు ఉంది, ఏమిటి, ఈ ప్రశ్నలు ఎంతమందిలో ఉన్నాయి? ఈ రజోగుణంలో ఉండే వాడిలో ఇటువంటి ప్రశ్నలు తలెత్తవు, ఉదయించేవాడు మనసులో. ఒకవేళ చెప్పినా కూడా వాడు దాని గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉండడు. కానీ తెలివైన వాడు, అందుకే సత్వం సంజాయతే జ్ఞానం, సత్వగుణంలోనే నిజమైన జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది, అర్థమవుతుంది సత్వగుణంలో ఉన్నవాడికి. మరి మనం చెప్తున్నాం సత్వగుణంలో ఉండాలి సంఘం అని. సత్వగుణంలో ఉండడం అంటే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండాలి. అంటే సంఘంలో ఎంతో కొంతమంది అయినా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉండడం చాలా 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 అవసరం. దాని ద్వారా అసలు మన జీవితం ఇలా ఉండాలి కదా అని తెలుస్తుంది. అలాంటి వాళ్ళే లేకపోతే, బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వాళ్ళు, అసలు మనకి ఎలా తెలుస్తుంది, ఎలా ఉండాలో కూడా తెలియదు. బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వేకువజామున లెగవడం, స్నానం చేయడం, జపం చేయడం, భగవంతుని ఆరాధించడం, జ్ఞానం పొందడం, శాస్త్రం చదవడం, శాస్త్రాన్ని అందరికీ చెప్పడం, యజ్ఞయాగాదులు చేయడం, హరినామం చేయడం, హరినామం చేస్తూ కీర్తించడం, నృత్యం చేయడం, ఇంకా ఇవన్నీ కూడా జనానికి నేర్పించడానికి సిద్ధంగా ఉండడం, ఉత్సాహం కలిగి ఉండడం,
ఇది సత్వగుణంలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణం. అంతేగాని ఇందులో ఈ సత్వగుణం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆర్థికాభివృద్ధి అనే పదం లేదు వాళ్ళ జీవితంలో. ఆర్థికాభివృద్ధి అని అంటున్నాడు అంటే వాడి రజోగుణం అంతే, లేదా తమో గుణం. ఆర్థికాభివృద్ధి అనేది సత్వగుణంలో ఉన్నవాడికి లక్ష్యమే కాదు అసలు. దాని గురించి ఆలోచించాడు. ఎందుకు ఆర్థికాభివృద్ధి? ధనం కూడబెట్టాం, ఏం చేస్తాం తర్వాత? చివరికి మనం దాన్ని మూట కట్టుకొని మనతో పాటు తీసుకెళ్తామా? మరి ఎందుకు అవసరం? ఏం అవసరం? కనీస అవసరాలు, జీవించడానికి ఆహారం, ఇల్లు, బట్టలు, ఇవి. అంతేగాని ధనం ధనం ధనం, ఈ ధనం ద్వారా, ధనదాహం ద్వారా స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరిగిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కడికి. ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో మానవతా విలువలు తగ్గిపోతాయి మానవతా విలువలు. మానవత్వం అనేది తగ్గిపోతుంది మనిషిలో. మానవత్వం తగ్గిపోయిందంటే ఏం పెరిగినట్లు? పశు ప్రవృత్తి పెరిగినట్లు. అంటే జంతు లక్షణాలు పెరిగాయి. అంటే ఇప్పుడు మనలో ఏం పెరిగాయి? సంఘంలో ఏం పెరుగుతున్నాయి? జంతు లక్షణాలు పెరుగుతున్నాయి, అంతేగాని మనిషి లక్షణాలు పెరగడం లేదు. అంటే రాజకీయ నాయకులందరూ ఏం చేస్తున్నారు? సంఘంలో జంతు లక్షణాలని, పశువుల్ని తయారు చేస్తున్నారు, మనుషుల్ని కాదు. అందుకే పూర్వం ఎప్పుడు కూడా ఏ రాజ్యంలో అయినా సరే కలియుగానికి ముందర ఎప్పుడు కూడా ఎవరు ఆర్థికాభివృద్ధి అనే నినాదం లేదు ఎవరికి కూడా. సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకునేవాళ్ళు, అందరికీ ఆహారం అన్నీ ఉండాలని కోరుకునేవాళ్ళు, కానీ ఆర్థికంగా ధనిక దేశంగా ఉండాలని ఎవడూ అనలేదు. సత్యయుగం నుంచి త్రేతాయుగం అంతం కృష్ణుడు ఉన్నప్పటి వరకు ఎవ్వరు కూడా ఆర్థికాభివృద్ధి అనే పదం లేదు. ఈ కలియుగంలోనే ఆర్థికాభివృద్ధి అనే పదం మొదలైంది. అంటే ఇది రజోగుణం యొక్క లక్షణం. ఇంకా రాబోయే కాలంలో ఏమవుతుంది? రజోగుణం నుంచి ఇంకా 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 ముందరకెళ్ళి పూర్తి స్థాయిలో తమో గుణం పెరిగిపోతుంది. సత్వగుణం అంటే సత్యయుగం నుంచి ఈ సత్వగుణం అనేది తగ్గిపోతూ మళ్ళీ రజోగుణం పెరుగుతూ అలా అలా చివరికి కలియుగాంతానికి పూర్తి స్థాయిలో తమో గుణం పెరిగిపోతుంది. అదనమాట. అదేవిధంగా దినంలో కూడా అంతే. మనం ఉదయాన్నే సత్వగుణం మొదలవుతుంది, అలా అలా రాత్రి మధ్యరాత్రి అయ్యేసరికి తమో గుణం వచ్చేస్తుంది. రోజులో కూడా అదేవిధంగా మనిషి జీవితంలో కూడా మొదటి నుంచి ఈ గుణాలని, సత్వగుణాన్ని అలవాటు చేసుకోకపోతే వాడి చివరికి తమో గుణంలోనే మరణిస్తాడు. ఎందుకని? తమసో మా జ్యోతిర్గమై. సంసారం ఎలా ఉంది? అంధకారంలో ఉంది, అంటే తమో గుణంలో ఉంది సంసారం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి మనకి ఆచార్యుల్ని, గ్రంథాలని, భక్తుల్ని మనకి కృష్ణుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. కానీ మనం వాటిని వినియోగించుకోనట్లయితే ఎలా మరణిస్తాం? తమస్సులో మరణిస్తాం, అజ్ఞానంతో మరణిస్తాం. అజ్ఞానంతో మరణించితే, తమస్సులో మరణిస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్తాం, మళ్ళీ మనిషి జన్మని పొందలేము. కాబట్టి రజోగుణం అంత ప్రమాదకరమైంది. ఇక తమో గుణం చాలా ప్రమాదకరమైంది. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే సత్వగుణంలో ఉన్న బ్రాహ్మణుడే ముక్తిని పొందలేడు. కేవలం బ్రాహ్మణుడిగా ఉంటేవాడు ముక్తిని పొందలేడు. ఆధ్యాత్మిక సాధన చేస్తే అప్పుడు ముక్తిని పొందుతాడు. అంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఏమని? ఈ వేదాల్లో ఉన్న విషయాలన్నీ కూడా సత్వగుణం, రజోగుణం, తమో గుణంతో కూడుకున్నవి. నువ్వు ఈ 3 గుణాలకు అతీతుడు కావాలి అని చెప్తున్నాడు. అతీతుడు కావాలంటే ఏం చేయాలి? ఈ 3 గుణాలకు సంబంధించిన కార్యం ఏదైతే ఉందో భక్తియుక్త సేవ, ఆధ్యాత్మిక సాధన అనేది, కృష్ణుని సేవించడం అనేది చేస్తే అప్పుడు ముక్తిని పొందుతాడు. కానీ అప్పటి వరకు ముక్తిని పొందలేడు. ఎవరైనా నేను బ్రాహ్మణుడిని అంటే బ్రాహ్మణుడు అయితే అయి ఉండొచ్చు, సత్వగుణంలో ఉంటాడు. కానీ మహా అంటే నువ్వు మళ్ళీ మనిషి అవుతావు, లేదా స్వర్గలోకానికి వెళ్తావు సత్వగుణంలో ఉంది. కానీ ముక్తిని పొందలేవు. ఎవరో సత్వగుణం ద్వారా ముక్తిని పొందలేడు. అలా సత్వగుణం ద్వారానే ముక్తిని పొందలేకపోతే ఇక రజోగుణం వాడి గురించి వేరే చెప్పనవసరం లేదు కదా. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు ఇక్కడే ఉంటాడు. వాడు ఊర్ధ్వలోకాలకు కూడా వెళ్ళలేడు, ఎవరు రజోగుణంలో ఉన్నవాడు. అందుకే మనకి చెప్పండి, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస.
ఈ మధ్యలో భూలోకంలో భూమండలంలోనే ఉంటాడు ఎవరు? రజోగుణంలో ఉన్నవాడు. ఎవరు రజోగుణంలో ఉన్నవాడు? లక్షణం ఏంటి? ప్రధానంగా రజోగుణ లక్షణం స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, ఇది ప్రధాన లక్షణం. మధ్యే తిష్టంతి రాజస అజోగచ్చంతి తామస జగన్న. అటువంటి నీచమైన గుణం, అధమ స్థాయిలో ఉన్న గుణాన్ని పెంపొందించుకున్నవాడు ఏమవుతాడు? అధోగచ్చంతి, కింద స్థాయికి దిగజారుతాడు. జంతుజాలానికి లేదా పక్షులు, క్రిములు, కీటకాలు, జీవరాశుల్లోకి ప్రవేశిస్తాడు. అది ఇక్కడ చెప్పేది. కాబట్టి సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా చెప్పినా, ఈ నాయకులు చెప్తుండొచ్చు, లేదా సంఘంలో ఉన్న గాడిదలు, కుక్కలు, పిల్లులు కూడా చెప్తుంటాయి ఏంటి రజోగుణం అవసరం అని. కానీ ఇదంతా విన్న తర్వాత కూడా ఇంకా అదే అవసరం అనుకున్న వాడిని మనం ఏం చేయలేము. ఎవరైతే మేలుకొని లేదు ఇది మనకు అవసరం లేదు, నిజంగా సత్వగుణం కదా మనకు అవసరం, ఈ ఆకర్షణ నుండి బయటపడి కృష్ణుడి పట్ల ఆకర్షణని మనం పెంపొందించుకోవాలి అని అనుకునేవాడు సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. దానికి ఏం చేయాలి? ఉదయాన్నే లేవడం, సత్వగుణంలో ఉన్న ఆహారాన్ని తినడం, భగవంతుడి నామాన్ని కీర్తించడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ భగవంతుడి గురించి వింటూ దాన్ని ప్రచారం చేస్తూ ఆ విధంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉంటాడు? ఎవరు ఎలా చేసినా, వివాహం చేసి కలిసినా, వివాహం చేయకుండా కలిసినా అక్కడ గుణం ఉన్నది ఏంటి అంటే రజోగుణమే, అందులో సందేహం లేదు. కాకపోతే మనకి వైదిక విధానంలో వివాహం అనే ఒక పద్ధతి ఇచ్చి ఆ గుణం నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఇచ్చారు వివాహం అనే పద్ధతి ద్వారా. అంటే విచ్చలవిడిగా కోతిలాగా, కుక్కలాగా, పిల్లిలాగా స్త్రీ పురుషులు కలవకుండా సంఘంలో వివాహం అనే పద్ధతి పెట్టి వాళ్ళు మాత్రం ఈ ఫలానా స్త్రీ పురుషులు కలవచ్చు, వీళ్ళు సంతానోత్పత్తి చేయొచ్చు అనే పద్ధతి ఇచ్చారన్నమాట. అది కానీ అది రజోగుణమే ఉంది, ఆ గుణం ఉంది. ఆ గుణాన్ని శుద్ధి చేసుకోవడం కోసం, ఆ గుణం నుంచి బయటపడడం కోసం మనకు ఒక అవకాశం ఇవన్నీ, వివాహం ఇదంతా పద్ధతి అంతే. ఇదిగో ఈ పద్ధతిలో వెళ్తే నువ్వు బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలా పద్ధతిలో వెళ్తే మంచిది. అలా పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే అంతే, కోతి, కుక్క, పిల్లి, ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పాను కదా ఏంటి సత్వగుణంలో కృష్ణుని నామం చేయడం, ఉదయం లేవడం, జపం చేయడం, మంగళారతి, కృష్ణ ప్రసాదం స్వీకరించడం, శ్రవణం, భగవద్గీత, భాగవతం శ్రవణం చేయడం, ఇవన్నీ ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో ఈ సాధన చేయడం ద్వారా గుణాలను దాటగలం. మరి ఆయన చేస్తున్నప్పుడు కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన లక్షణాలు మీరు చెప్పినవన్నీ, కానీ రజస్తమో గుణాలు మరి బంధిస్తున్నాయి కదండి. అది ఎలాంటిదంటే ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారు శ్రీల ప్రభుపాద. ఏంటంటే మనం ఒక ఫ్యాన్ స్విచ్ ఆపగానే వెంటనే ఫ్యాన్ ఆగదు. అదేవిధంగా ఫ్యాన్ స్విచ్ ఆపాం, మళ్ళీ పూర్తిగా నిశ్చల స్థితిలోకి ఆ యొక్క ఫ్యాన్ అనేది రావడానికి కొంత సమయం పడుతుంది అంతే. అదేవిధంగా మనం కూడా మొదలుపెట్టాం, ఇవన్నీ చేస్తున్నాం, అవంతా పూర్తిగా పరిపక్వత వచ్చే వరకు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని జీవితాలు పట్టచ్చు. కానీ మొదలైంది పద్ధతి కాబట్టి అది ఆగిపోతుంది. కాబట్టి కొంచెం ఓర్పు అవసరం. మనకు అనిపిస్తుంది అదేంటి మనం మొదలుపెట్టాం కదా అని, కానీ అనంతమైన కాలాన్ని మన యొక్క దృష్టిలో తీసుకున్నట్లయితే అనంత కాలాన్ని మనం కొన్ని జీవితాలు అంటే ఒక 100 జన్మలు కూడా ఏమి పెద్ద లెక్కలో లేనట్లే. అనంతకాలం అంటే కోటాను దానికి లెక్కే లేదు. అటువంటి లెక్కలేని సమయంలో ఒక 100 జీవితాలు అంటే 1,00,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఏముంది, ఏం లేదుగా. అదృష్టం ఉంటే 2-3 జీవితాల్లోనే వెళ్ళిపోవచ్చు, అంటే 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు. మరి అనంతమైన కాలంలో 200 సంవత్సరాలు అంటే ఏం లేదు, అంటే మనం కోరుకున్న వెంటనే వెళ్ళిపోతున్నట్లే. విపరీతమైన కోరికలు ఉంటాయి అన్నారు కదా, అతను రజోగుణంలో ఉన్నట్టు అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా మందిరాలు కట్టాలి, లేకపోతే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భక్తులు కూడా ఎక్కువ ఈ రకమైన కోరికలన్నీ ఉంటాయి కదా, అతను కూడా అప్పుడు ఏ గుణంలో ఉన్నట్టండి? అతను రజోగుణంలో ఉన్నట్టు తీసుకోవాలి. అది విపరీతమైన కోరికలు అనేది ఇంద్రియ భోగం కోసం ఉంటే ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాడి ఆనందం కోసం వాడు కోరుకుంటే, భగవంతుడి ఆనందం కోసం నేను
ఈ సంవత్సరం 1,00,000 భగవద్గీతలు వితరణ చేయాలి కృష్ణుడి కోసం, లేదా ఎక్కువ మందికి ప్రచారం చేయాలి, కృష్ణుడి గురించి ఎక్కువ మందికి చెప్పాలి, లేదా ఎక్కువ మంది భగవంతుడి నామం చేసే విధంగా చేయాలి అని అనుకోవడం, అది వాడికి ఏముంది అందులో, వాడి స్వార్థం. అలా చేసి నాకు పేరు రావాలని అనుకుంటే అది కూడా మళ్ళీ ఇంద్రియ భోగం అవుతుంది. నేను చేశాను, నేను గొప్పవాడిని అనుకోవడం. అలా కాకుండా ఇది కృష్ణుడికి మరియు గురువుకి ఆనందాన్ని ఇస్తుంది చేయడం ద్వారా అనే ఉద్దేశంతో అవి చేస్తే అది ఇంద్రియ భోగం కాదు. అది ఆ కార్యక్రమం చేసేటప్పుడు మనం ఇది కృష్ణుడు మనకి ఆదేశించిన ప్రకారం చేస్తున్నాం అనే ఫీలింగ్ తోటే చేయాలి, అంతే కదా. ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో చేయాలి. ఏది చేసినా గురువు మనకి చెప్తే చేయాలి. అవన్నీ గురువు చెప్తే వద్దంటే చేయకూడదు, ఇంకా అంతే. చెప్పడం కూడా అన్నీ గురువు ఆదేశాలు కొన్ని ముందలే ఉంటాయి. ఏంటి అందరికీ చెప్పండి అని ముందలే చెప్పేస్తే ప్రతిసారి అడగాల్సిన పని లేదు, అందరికీ చెప్పొచ్చా అని. ఇంకేమన్నా గోపికలు కృష్ణుడికి ఆకర్షితులయ్యారు, దాన్ని ఎలా చూడాలి, ఇది ప్రశ్న. కృష్ణుడు భగవంతుడు, గోపికలు భక్తులు, అలా చూడాలి మనం. భక్తులు భగవంతుడి పట్ల ఆకర్షితులు అవ్వడం అనేది తప్పు కాదు, అలాగే చూడాలి. అంతేగాని వాళ్ళని సాధారణమైన స్త్రీ పురుషుల్లాగా చూడకూడదు. భగవంతుడి పట్ల ఆకర్షితులైన ఎవరైనా సరే సాధారణమైన వ్యక్తి కాదు, అది గోపికలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అది అవును, ఎంతో కొంత ఆకర్షణ లేకపోతే ఎవరు ఎటువంటి సేవ చేయరు. కాకపోతే వాడి ఆకర్షణ స్థాయిని బట్టి వాడు సేవ చేస్తూ ఉంటాడు. అవుతుంటారు మాయావదులకి సేవ చేసేవాళ్ళు, అంటే వాళ్ళలో ఇంకా జ్ఞానం పరిపక్వత చెందలేదని అర్థం, అంతే. జ్ఞాన పరిపక్వత చెందితే వాడు కూడా మారుతాడు, వాడు వైష్ణవులకి సేవ చేస్తాడు, భక్తులకి సేవ చేస్తాడు, కృష్ణుడికి సేవ చేస్తాడు. ఆ పరిపక్వత చెందే వరకు అలానే ఉంటారు అన్నమాట. చెందాలంటే అది వాడి యొక్క శ్రద్ధని బట్టి ఉంటుంది, మన చేతిలో లేదు. ఇంకేదైనా కావచ్చు, అది వాడి శ్రద్ధ అంతే. వాడు ఇంకా తెలుసుకోవాలి, పరమసత్యాన్ని తెలుసుకోవాలని శ్రద్ధ వాడిలో ఉంటే భగవంతుడు చూపిస్తాడు వాడు. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद।